హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఓరియో బిస్కెట్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూడండి. ఫస్ట్ మనం ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలి అండ్ 2 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి అండి. ఈ ఓరియో బిస్కెట్లన్నిటిని తీసి మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా నేను ఎలా అయితే మిక్సీ పట్టుకున్నానో అలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. ఇప్పుడు ఇదంతటిని మనము కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ కేక్ ప్యాన్లో మనము ఫస్ట్ అయితే ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండి. లేదా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండి లేదా గోధుమ పిండి లాంటిది ఏమైనా ఉన్నా కూడా కొంచెం లైట్గా చల్లేయాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుందండి అలా పోసుకోవడం వల్ల. చూసారు కదా నేను ఎలా అయితే పోసుకున్నానో అలా పోసుకోండి. ఇలా ఉండలు లేకుండా దాన్ని కొంచెం మామూలుగా ఇలా చేస్తే మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది అండి. అలాగే నా దగ్గర నేను ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఒక స్టాండ్ని పెట్టేశానండి. మీ దగ్గర అయితే గల్లుప్పు ఉంటే గల్లుప్పు, లేదా ఇసుక ఉన్న ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని పెట్టి దాని తర్వాత ఇలా పెట్టేసి సిమ్లో ఒక 40 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలి. చూసారు కదా కేక్ కుక్ అయిందో లేదో మనము చూడాలంటే ఒక స్పూన్ లేదా ఒక టూత్ పిక్ తీసుకొని మనము లోపల గుచ్చినట్లయితే సాఫ్ట్గా వస్తే కేక్ ఉడికినట్టు అలా చూసుకోవాలి అండి. అలాగే కేక్ మీద మనము చాక్లెట్ క్రీము ప్రిపేర్ చేసుకోవడానికి చాక్లెట్ అంతటిని ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ చాక్లెట్లన్నిటిని అందులో వేసేసి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూను షుగర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా కొంచెం షుగర్ కరిగేంత వరకు మనం కొంచెం వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేక్లో మిడిల్లో కొంచెము షుగర్ సిరప్ని పోస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా పోయడానికి అది ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ని పోసేసాను. దాని తర్వాత నేను చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అప్పుడు ఆ క్రీమ్ని కేక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదా, ఇలా అయితే చాక్లెట్ క్రీమ్ని ఇలా పోసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెకరేషన్ కోసం జెమ్స్ని కూడా నేను ఇందులో యాడ్ చేశాను. సో జెమ్స్ పెడితే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే 2 ఓరియో బిస్కెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండి, చాలా ఇష్టపడ్డారు వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.